పార్టీ కోసం కష్టపడే వారికి పట్టం కడతామని పని చేయని వారిపై కఠిన చర్యలుంటాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం కోసం పీసీసీ అధ్యక్షులు సీఎల్పీ నాయకులతో సమావేశమైన ఆయన ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. మోడీ మీడియా ప్రచారం, పొత్తులు సహా తెలంగాణ సమస్య సమావేశంలో చర్చకు వచ్చాయి. నేడు సమావేశాన్ని కొనసాగించనున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే పీసీసీ అధ్యక్షులు సీఎల్పీ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లోని పార్టీ పరిస్థితులు సహా తమ అభిప్రాయాలు, సలహాలు ముక్కుసూటిగా చెప్పాలని రాహుల్ నాయకులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకోసం గ్రూపులు, తగాదాలు పక్కన పెట్టాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పట్టం కడతామని, పని చేయని వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. టికెట్ల కేటాయింపుకు సంబంధించి స్థిరమైన విధానం ఉండాలని అభిప్రాయపడిన రాహుల్ అభ్యర్థుల ఎంపికకు 4 నుంచి 5 ప్రమాణాలు పాటించాలన్నారు. 45 మంది హాజరైన ఈ సమావేశంలో 32 మంది తమ అభిప్రాయాలు తెలిపారు. ఇవాళ కూడా కొనసాగుతున్న సమావేశంలో మిగతా 13 మంది అభిప్రాయాలు తెలుపుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది తెలిపారు. दायरा कुछ बढ़ा हुआ था, पार्टी संगठन पर भी लोगों ने अपनी बातें कही। पार्टी संगठन के अलावा चूंकि हर राज्य की अलग अलग राजनीतिक परिस्थिति होती है, उस राजनीतिक परिस्थिति के बारे में चर्चा की। जिन पार्टियों से अलग अलग प्रदेशों में हमारी प्रतिद्वंदिता है, उनके बारे में भी चर्चा हुई। किस प्रदेश में कौन से मुद्दे हैं, उन पर भी बात हुई। कुछ प्रदेशों में चुनाव होने हैं जहां 2013 में उन पर चर्चा हुई और कुछ आगे की भी बात हुई. మొదటి రోజు మాట్లాడే అవకాశం లభించిన నాయకులు తమ రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యల్ని ఏకరువు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స తెలంగాణ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు. వైకాపా అధ్యక్షుడు జగన్ అవినీతి గురించి మాట్లాడారు. అటు మోడీ మీడియా ప్రచారం తిప్పికొట్టాలని గుజరాత్ నాయకులు సూచించారు. కాంగ్రెస్ అధికారంలో లేని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రులు పొగడటం తమకు అవమానకరంగా ఉందని కొందరు నాయకులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సరిగ్గా లేవని, ఇందువల్ల నష్టపోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కింది స్థాయి నాయకుల్ని కలుసుకోవడానికి రాహుల్ గాంధీ ఈ నెల 18 నుంచి రాష్ట్రాల పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మొదట ఒడిశాలో పర్యటించనున్నారు.